నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కృష్ణరాజుపల్లిలో అమానుష ఘటన జరిగింది. తల్లిదండ్రులను కోల్పోయి పుట్టుకతోనే వికలాంగురాలైన సావిత్రి ఇంటిని కూల్చివేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చేలోపే సావిత్రి ఇంటి ముందు ఉన్న రేకులు గోడలు నేలమట్టమయ్యాయి. దీంతో షాక్ గురైన బాధితురాలు తన పెదనాన్న సుబ్బరాజు ఈ పని చేశాడని బాధితురాలు చెప్పింది. తన తండ్రి చనిపోయినప్పటి నుంచి ఆస్తిని స్వాధీనం చేసుకునేందుకు పెదనాన్న సుబ్బరాజు పలుసార్లు ప్రయత్నించాడని, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చిందని సావిత్రి వాపోయింది. బాధ్యులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ అండ ఉందనే అనుమానాలను కూడా ఆమె వ్యక్తం చేసింది. ఈ ఘటనపై గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ పరంగా అన్ని సంక్షేమ పథకాలు అందించాలని కోరుతున్నారు. మా పెద్దనాన్న ఎప్పటి నుంచో నా మీద పగబట్టి నా ఆస్తి మీద కన్నేసి నన్ను ఇయ్యాలి ఈ పని చేసిండు. కరువు పని బానిచ్చి నన్ను ఇయ్యాలి. నేను ఇంటికి వచ్చేసరిలో పిల్లంతా కోలు పగలు పెట్టిండు. నాకు ఏ ఆధారం లేదు. నాకు ఆ రేకులు గోడ వాడే కట్టించేటట్టు చేయండి. నాకు ఉండేదానికి జీవాధారం లేదు. కరువు పని చేసుకుని బతుకుతున్న దాన్ని ఒక పెన్షన్ లేదు, ఏం లేదు. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు. ఉండేది ఒక్కదాన్ని వికలాంగురాలని అయిపోతుంది. నేను ఎట్లా బతకాలా? నాకు న్యాయం చేయండి. వాడే రేకులు గోడ మళ్ళీ వాడే కట్టించేటట్టు చేయండి. నాకు మా పెదనానికి దోవ పెట్టుకొని కూడా నా ఎంతప్పటికి మా నాన్న లేడు, ఈ పిల్ల ఒకటేనని చెప్పి నా మీద పంతం బట్టి ఈ పని చేసిండు. వాడికి వచ్చేదానికి పోయేదానికి అందరికీ దోవలు ఉండయి, కానీ నా ఆస్తి మీద కన్నేసి ఈ పని చేసిండు. సంపాదన కూడా ప్రయత్నం చేసిండు, కానీ వాడికి అవకాశం రాలేదని ఈ పని చేసిండు. నన్ను ఇంట్లో లేని కూడా చేయాలని చూస్తుండు.